నేను విజయన్న సీఎంగా గెలవాలని, విజయన్న సీఎం అవ్వాలని దేవుడికి ప్రార్థన చేశా. మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మినా. ఎందుకు నమ్మానంటే విజయన్న ఖచ్చితంగా మంచి పనులు చేస్తాడు, విజయన్న మంచి చేయడానికి ఈ రాజకీయాల్లోకి వచ్చాడని నమ్మే మాట్లాడినా, నమ్మే చెప్పి అందరికి. ఈరోజు అది నిజమైంది. ఎందుకయింది? ఆ దేవుడి దయ అంతా. పైగా మనం చేయగలిగిన సంకల్పం, గుండెల నిండా ధైర్యం. దీనికి కావాల్సిందే కండబలం కాదు, గుండె బలం కావాలా, ధైర్యం కావాలా, మనోధైర్యం కావాలా, ఆత్మవిశ్వాసం కావాలా, సంకల్ప బలం కావాలా. అదే ఏం తెలియకపోయినా సరే, ఏమి లేకపోయినా సరే, ఒక్కసారి చూడండి. ఇప్పటికీ 110 సీట్లు చూసుకోండి. ఇప్పుడు కౌంటింగ్లో ఇప్పటికీ 103 సీట్లు దాటేస్తుంది. మరి జనాలు ఎంతమంది నమ్మకం పెట్టుకొని ఓటేశారంటే కారణం చేస్తాడా అనే కదా. చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు రామారావు గారు కానీ, ఎంజీఆర్ గారు కానీ అందరూ ముఖ్యమంత్రులు అయ్యారు. ఎలా అయ్యారు? సినిమా ఫీల్డ్ నుంచి కదా. అప్పటి రోజులు ఇప్పుడు కరెక్టే. సాంకేతిక విజ్ఞానం కానీ, సాంకేతిక పరంగా కానీ, టెక్నాలజీ రోజులు మారే, కాలం మారే, అంతే. కానీ అప్పటికి ఇప్పటికీ మనుషులంతా ఒకటే. ఆయన ఘనకార్యం ఇదని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే తమిళ వాళ్ళకి ఎక్కువ సినిమా పిచ్చి ఎక్కువ. చాలామంది 7 మందో ఎంతమంది సీఎంలు అయ్యారు. గతంలో చూస్తే అన్నా దూరే గారు, ఆయన ఒక రైటర్, ఫిలిం రైటర్, ఆయన సీఎం అయ్యారు. ఆయన తర్వాత కరుణానిధి గారు, ఆయన కూడా ఫిలిం రైటర్, ఆయన సీఎం అయ్యారు. ఎంజీఆర్ ఫిలిం హీరో, ఆయన సీఎం అయ్యారు. జయలలిత హీరోయిన్, ఆమె సీఎం అయింది. అలాగే జానకి రామచంద్రన్, ఆమె ఒక హీరోయిన్, ఆమె సీఎం అయింది. స్టాలిన్, ఆయన ఒక టీవీ యాక్టర్, ఫిల్మ్ యాక్టర్, ఆయన సీఎం అయ్యాడు. ఇప్పుడు విజయ్ కూడా సీఎం అయ్యాడు. అది కూడా బొటాబొట్టి మెజార్టీ అంటున్నారు. పూర్తిగా వచ్చింది అంటారా? మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? 120 సీట్స్ అంటే 110 105 ఇంకో 10 సీట్లు కావాలి ఖచ్చితంగా. మళ్ళీ మోడీ గారికి ముందే తెలుసు కదా, మా సపోర్ట్ తీసుకొని అడిగారు కూడా. ఆయన మరి ఎవరు సపోర్ట్ తీసుకుంటాడో చూడాలి. 2 సీట్లు గెలిచింది కదా బీజేపీ, మరి ఆ 2 సీట్లతో ఏమవుతుంది? 2 సీట్లు కాదు, మోడీ వాళ్ళది అక్కడ కూటమి ఉంది, అన్నా డిఎంకే. ఆ కూటమి తరఫున సపోర్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళకి దగ్గర దగ్గర 60 సీట్లు వచ్చాయి. కూటమికి 60 సీట్లు వచ్చినాయి. 2 సీట్లని ఎక్కడ, 2 సీట్లని ఎక్కడ చూపిలా. 2 సీట్లు కేరళలో వచ్చాయి బీజేపీకి, తమిళనాడులో కాదు. ఇంకెన్ని సీట్లు అనేది ఖరారు కావాల్సి ఉంది. బీజేపీ అన్నా డిఎంకే కోటకి దగ్గర దగ్గర 60 సీట్లు వచ్చాయి. సో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి సింగిల్గా 4 ఇయర్స్ గెలవలేదు, ఇది 2 ఏళ్ళు అయింది, సీఎం అయిపోయారని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా 90 ఏళ్ళు కురువృద్ధుడా? 50+ కదా ఇప్పుడు. ఆయన ఆల్రెడీ ఇప్పుడు 5 శాఖలకు మంత్రి, ఒక ఎమ్మెల్యే, అలాగే డిప్యూటీ సీఎం కూడాను. ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటో ఉంది. ఇంకేం కావాలి? ఆయన ఫ్యూచర్లో ఖచ్చితంగా సీఎం అవుతారండి. ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుంది. అంటే ఇప్పుడు బాబు గారు ఉన్నారు, నెక్స్ట్ నారా లోకేష్ అంట, మరి ఈయన కూడా అవుతారు, ఇంకా అవుతారు. మరి వారసత్వ రాజకీయాలు మనకు ఉన్నాయి కదా. రాజశేఖర రెడ్డి కొడుకు మరి జగన్ సీఎం అవ్వలేదా? అలాగే మన కరుణానిధి కొడుకు స్టాలిన్ సీఎం అవ్వలేదా? అలాగే చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా ఏదో ఒక రోజు సీఎం ఖచ్చితంగా అవుతారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. డ్రైవర్కి సీట్ ఇచ్చాడు, డ్రైవర్ కూడా గెలిపించుకున్నాడు. ఎట్లా చూడొచ్చు? ఒక్క రీజన్ వల్ల గెలిచాడు అనుకోవచ్చా విజయ్ గారు? ఎవరు? విజయ్. అంతా ఏమి జనాలు ఓటింగ్ వేసి లేదు ఆయనకి. ఆయనది కూడా ఇంక బొటాబొటి మ్యాజిక్ మార్క్ దగ్గరలోకి వెళ్ళి వెనక్కి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు సినిమా పిచ్చి ఎక్కువ తమిళనాడులో, అందువల్ల ఆ హవాలో ఆయన వచ్చాడు. కానీ ఏదో ప్రజలకేమో ఆయన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఏం చేయలేదు. పైగా ఈ మధ్యన కొన్ని యాక్టింగ్లు కూడా చేశాడు కదా. ఫస్ట్ అంతా హిందూ దేవుల్ని కూడాను తిట్టేవాడు ఆయన, సనాతన ధర్మం కోసం కూడా బ్యాడ్గా మాట్లాడేవాడు. ఈ మధ్య షిరిడి వెళ్ళి పూజలు చేయడము, సాయిబాబాకి వేరే వేరే దేవాలయాలకు వెళ్ళి ఏవో చేస్తారు. ఎనీవే సీఎం అయ్యాడు, కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్క పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా, ఆయన విజయం వెనక కూడా త్రిష గారు ఉన్నారు. సో ఎనీవే కంగ్రాచులేషన్స్. అక్కడున్న ప్రజలు కూడా మా ఎక్కువ పథకాలు పెట్టేసిండు. పథకాలు కూడా ప్రజలు ఆకర్షితులు అయ్యారనమాట. ఆడవాళ్ళకి నవవధువుకి 8 గ్రాములు 10 గ్రాములు బంగారం ఇస్తానని, 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని, ఆడవాళ్ళకి 25,000 సంవత్సరానికి, మగవాళ్ళకి 15,000 అని, ఇలా చాలా పథకాలు పెట్టాడు ఆయన. పథకాలకు కూడా కొంత ఆకర్షితులు అయ్యారు. ఎక్కువగా వాళ్ళకి సినిమా వాళ్ళు పిచ్చి ఎక్కువ అనమాట. సినిమా హీరోని సీఎం అవ్వాలనేది. ఇప్పుడు మరి ఆయన 2 దగ్గరలు పోటీ చేశాడు, 2 దగ్గరలు కూడా గెలిచాడు కదా. ఒక దగ్గర రాజీనామా చేయాల్సి ఉంటుంది, మళ్ళీ 6 నెలల్లో ఎలక్షన్ వస్తాయి. అప్పుడు త్రిష ఒకవేళ రాజకీయాలకు లక్ష్మీ పార్వతిలాగా వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. చాలా కష్టము. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు పథకాలు, హామీలను అమలు చేయడానికి. ఆయనకి ఏం తెలుసు? ఆయన
చాలా జూనియర్ కదా ఇంకా ఆయన చాలా నేర్చుకోవాలి. తమిళనాడులో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఆయన ఉపయోగపడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె కూడా అప్పట్లో ఎమ్మెల్యే అయింది కదా పాతపట్నంలో, పార్టీ కూడా పెట్టింది కదా, ఏదో తెలుగుదేశం, అన్న తెలుగుదేశమో సింహం బొమ్మ ఏదో పెట్టింది. సో అలా కూడా ఈమె కూడా ఆమె ఎప్పుడో శ్రీశైలం ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పింది కదా 10 ఏళ్ల క్రితమే, నేను ఎప్పటికైనా పాలిటిక్స్లోకి వస్తా, సీఎం అవుతా అని. అందుకు అన్నాను. ఇప్పుడు మరి రాజీనామా చేశాడు కదా విజయ్, ఒక సీట్ రాజీనామా చేస్తాడు. ఆ సీట్లో మన డాడీ పోటీ చేస్తారా, త్రిష పోటీ చేస్తారనేది ఒక డౌట్ఫుల్గా ఉంది. చూద్దాం మరి. ఆమె త్వరలో అవుతుంది. ఇప్పుడు ఎంజీఆర్ భార్య ఎవరండి? జానకి రామచంద్రన్ సీఎం అయ్యారు కదా. అలాగే ఎంజీఆర్ లవర్ ఎవరు? సీఎం జయలలిత, ఆమె కూడా అయ్యారు కదా. సో అలాగైతే అవ్వచ్చు. తమిళకి ఏంటంటే సినిమా వాళ్ళు ఎక్కువ ఇష్టం, సినిమా వాళ్ళ చేతిలోనే వాళ్ళు పరిపాలన పెడతారు. మీకు ఇంకా వెస్ట్ బెంగాల్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడవచ్చా? మమతా బెనర్జీ అనే రాక్షసి దెయ్యము 15 ఏళ్ళుగా రాక్షసి పరిపాలన అందించింది. అసలు ఎప్పుడు కూడా తను ఇండియాకి సపోర్ట్ చేయలేదు, పాకిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి ఆమె సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో 15 ఏళ్ళ రాక్షస పరిపాలనకి ఈరోజు చరం గీతం పాడారు మన మోడీ గారు. ఖచ్చితంగా బంగ్లాదేశ్కి మన ఇండియాకి మధ్యన చైనా వాల్ అనేది కట్టాలి, ఇండియా వాళ్ళు కట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా మోడీ గారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. 2011 ఎలక్షన్లో 0 బీజేపీ, అక్కడ ఇప్పుడు చూస్తే 200 సీట్లు గెలుచుకుంది. నిజంగా గ్రేట్ మోడీ గారే అండి. గాంధీ ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, మోడీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని నేను అంటున్నాను. థ్యాంక్ యూ. కేరళలో అంటే ఇంకా కమ్యూనిస్టుల కాలం చెల్లిపోయింది. కమ్యూనిస్టులకు ఇంకా నూకలు లేవు, బియ్యం లేవు, ఇండియాలో ఎక్కడా లేదు. అన్ని రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం కోల్పోయారు, 0 అయిపోయినారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎప్పుడు కూడాను హిందువుల మీదే విషయం కక్కుతారు, హిందూ దేవుళ్ళు నమ్మరు, అసలు దేవుడే లేడు అంటారు. 0 అయిపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ సిపిఐ కానీ సిపిఎం కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది హిందూ దేశం, 150 కోట్ల జనాభాలో హిందువులే ఉన్నారు, 120 కోట్ల మంది. సో అసలు ప్రపంచవ్యాప్తంగా హిందువులే ఎక్కువ ఉండాలండి. ఫస్ట్ ప్లేస్లో క్రిస్టియన్స్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ముస్లిమ్స్ ఉన్నారు, 3వ ప్లేస్లో హిందూస్ ఎందుకున్నారు? హిందువుల్ని మత మార్పిడిలు చేసేస్తున్నారు. డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇల్లులు ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని, వాళ్ళకి అమెరికా నుంచి, కెనడా నుంచి, బ్రిటన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. డబ్బుల రూపంలో మత మార్పిడిలు చేసేస్తున్నారు. లేకపోతే హిందువులే ఎప్పుడు కూడా నెంబర్ 1 ఉంటారు. అసలు మన హిందూ మతమే ఈ భూమి మీద ఫస్ట్ మతం. సో దయచేసి అందరూ కూడాను మోడీ గారికి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మమతా బెనర్జీ ఓటమంటే బంగ్లాదేశ్కి కాదు, ఇండియాకి కూడా చాలా ఎంతో యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ వెళ్ళిపోద్దేమో, పెట్టేపేడ సర్దుకుని ఆ ముసలినక్క వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. వెస్ట్ బెంగాల్ జిల్లాలో మొన్న జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ వార్ అనుకుంటున్నాను. ఆ వార్లో మనం గెలిచాం. సో భారతీయులందరికీ కూడాను కంగ్రాచులేషన్స్.